టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు సొంగ రోషన్ కుమార్ గారికి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న నా బీసీ సోదరులకి, స్టేజీ పైన ఉన్న జిల్లా రాష్ట్ర స్థాయి మండల స్థాయి పదవులున్న నా సోదరులందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ. ఎందుకంటే ఇటీవల కాలంలో మరి ఉమ్మడి బీసీ డిక్లరేషన్లో బీసీలకి రాజకీయంగాను ఆర్థికంగాను ఎంతో మేలు చేసే విధంగా మరి బీసీ డిక్లరేషన్లో నిర్ణయించడం జరిగింది. మరి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి నా బీసీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీలకు మొండి చేసి చెప్పడం జరిగింది. మరి స్థానిక సంస్థలలో మరి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ కుదించి 24 రిజర్వేషన్ చేయడం వల్ల రాష్ట్రంలో 16,800 మంది బీసీ సోదరులు మరి స్థానిక సంస్థలలో మరి పోటీ చేయలేకపోయారు. అదేవిధంగా మరి 56 కార్పొరేషన్లు అష్టాసంగా మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ కార్పొరేషన్లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే కార్పొరేషన్ ఉండేది. ప్రతి బీసీ సోదరు కూడా మరి ఆదరణ పథకం కింద అనేక విధంగా లబ్ధి పొందారు. మరి ఈయన వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లు పెట్టాడు. 56 కార్పొరేషన్ కూడా 56 పైసలు ఇవ్వకోకుండా మరి బీసీలకి మొండి చూపించాడు. కాబట్టి మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మరి బీసీల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మనం అందరం కూడా బీసీలు అందరం కూడా మరి ఐక్యతగా ఉండి మరి మన ఉమ్మడి అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ గారిని మన అఖండ విజయంతో గెలిపించాలని ఈ సందర్భంగా మన బీసీ సోదరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదరు దాసరి శేష్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.